4 మాటలు ఇతరులకు అర్థమయ్యేలాగా మాట్లాడిన వాడి జీవితం మారిపోతుంది. ఎందుకంటే ద సౌండ్ ఆఫ్ ప్రాఫెసీ, ద థర్డ్ వన్ ఇస్ వెరీ పవర్ఫుల్. అదే యోబు అంటాడు, నేను బ్రతుకుతా, నా విమోచకుడు సజీవుడు, నేను చూస్తా. ఈరోజు మనుషుడు నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, ఐ గివ్ అప్, ఐ గివ్ అప్, ఐ గివ్ అప్. సాతానికి ఆడేలాగా కావాలి, సాతానికి ఆడేలాగా కావాలి. మీరు చెప్తా ఉంటారు నా మనసుని నొచ్చుకుంటుంది. నేనే చాలాసార్లు చాలా మంది మీరు గొప్ప, నాలో కూడా చాలా కుస్తీ జరుగుతాయి. కొన్నిసార్లు మా వాళ్ళు మా మాట విన్నప్పుడు నా వల్ల అవ్వదు పా చెప్పకూడదు, కానీ స్టేజ్ మీద నుండి చెప్తాను ఒక మాట. ఒక మీటింగ్లో అయితే అదేలాగా వాళ్ళకి అందరూ చెప్పి అంత ప్రసవేద పడి అన్ని పక్క నుండి చేసి పెట్టి రాత్రంతా వాళ్ళతో సమయం గడిపి అన్నీ చేసిన తర్వాత ఎవడిష్టం వాడు చేస్తాడు. నాకు ఆ మీటింగ్లో అయితే ఫ్యూజ్లో గడిపి నా వలన అవ్వదు, మీరు చేసుకుంటే నేను చేస్తా, సరిగ్గా చేస్తా, ఇట్లా చేయను అని చెప్పి కారు వేసుకుని హైదరాబాద్ బయలుదేరిపా. దేవుడు అంటున్నాడు, అవదా వాళ్ళు నమ్మి చేస్తావా, నన్ను నమ్మి చేస్తావా? వాళ్ళు కొరకు చేస్తావా, నా కొరకు చేస్తావా? వాళ్ళు ఉంటేనే చేస్తావా? పో తిరిగిపో, పో తిరిగిపో. హైదరాబాద్కి వచ్చి మరలా తిరిగి వెళ్ళా పొద్దుటికెళ్ళి అక్కడ మరలా ఉన్నా. 6 గంటలు పొద్దుటికి అక్కడ ఉన్నా. కొడతాను చూడు సత్తనా, ఇట్లా ఆడుతున్నావు నువ్వు గేమో, ఇప్పుడు నేను కొడతాను చూడు, నేను వస్తాను చూడు, నేను ఆపను, నేను పోరాడతా క్రీస్తు కొరకు. నాకు అనిపిస్తుంది సాతాను చాలాసార్లు మనతో చెప్పగలిగింది, నా వల్ల అవ్వదు, ఈజియెస్ట్ డేలా నా వల్ల చేయలేను, ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత ఓర్చుకోవాలి, ఇంకెంత భరించుకోవాలి, ఇంకెంతకాలం ఈయన భరించుకోవాలి, ఇంకెంతకాలం ఈయన భరించుకోవాలి. ఇదిగో కట్టబడాలని ఆశ ఉందా లేదా? చెయ్యాలని ఆశ ఉందా లేదా? ఎవరి కొరకు చేస్తున్నావు చెప్పు, నా దేవుని కొరకు అని చెప్పు. ఎవరున్నా లేకపోయినా నా దేవుని కొరకు చేస్తా, ఎవరు చేసినా చేయబడి నా దేవుని కొరకు చేస్తా, ఎవరు వచ్చినా రాపోయినా నేను నా దేవుని కొరకు నిలబడతా. అలాంటి వారినే పరిశుద్ధాత్ముడు వాడుకుంటాడండి. ఇదిగో నీవు దేవుని ఆత్మకి, ఇఫ్ యు ఆర్ అవైలబుల్, దేవుడి నీ ద్వారంగా చేయగలిగింది అన్లిమిటెడ్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ గట్టిగా చెప్పండి, నా ఆత్మ ద్వారంగా జరిగిస్తాను. ఇదిగో ఈ పెంతెకొస్తు రోజు, యాజ్ వి ఫినిష్, మన టైం అయింది. ఈ పెంతెకొస్తు రోజు ఇదిగో ఈ సమయం మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. నోబడీ